వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో ఇదే నెల 11వ తారీఖున బ్యాచ్లు ప్రారంభమయ్యే అడ్మిషన్స్ అనేవి ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు వర్తమాన అంశాల్లో ఒకసారి మనం చర్చిద్దాం. ప్రధానంగా తీసుకుంటే మనకి యుఎన్ఓ మీద కరెంట్ అఫైర్స్ అనేది ప్రస్తుతం రావడం జరిగింది. ఒక 2 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యుఎన్ఓలో ప్రధానంగా ప్రతి ఏటా సమావేశాలు జరుగుతాయి. యుఎన్ఓలో ప్రధానంగా తీసుకుంటే మనకి 6 అంగాలు ఉంటాయి. అందులో 1వది సాధారణ సభ, 2వది భద్రతా మండలి, 3వది ధర్మకర్తృత్వ మండలి, 4వది అంతర్జాతీయ న్యాయస్థానం, 5వది సచివాలయం, అదేవిధంగా ఆర్థిక సామాజిక మండలి అంటే ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. మరి ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా ఎప్పుడూ చేంజ్ అయ్యేవి. 1వది సెక్రటరీ జనరల్. ప్రజెంట్ అయితే ఐక్యరాజ్య సమితికి 9వ సెక్రటరీ జనరల్ పాత వ్యక్తే, ఆయన ఇంకా మారలేదు కాబట్టి ఆంటోనియో గుటెరస్. ప్రజెంట్ యుఎన్ఓ 9th సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. అతను పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తిని మనం గమనించాలి. అయితే కరెంట్ అఫైర్స్లో యుఎన్ఓలో మళ్ళీ ఎక్కడిసారి మారుతాయంటే 1వది సాధారణ సభ. సాధారణ సభ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, దీన్నే మనం జనరల్ అసెంబ్లీ అంటాం ఇంగ్లీష్లో. సాధారణ సభ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. మరి సాధారణ సభ సమావేశాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతాయంటే సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతాయి సార్. సెప్టెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. యాక్చువల్గా సెప్టెంబర్ 3వ మంగళవారం నుంచి డిసెంబరు లాస్ట్ వారం వరకు ఈ సాధారణ సభ సమావేశాలు జరుగుతాయి. మరి సాధారణ సభకు ప్రతి సంవత్సరం కూడా అధ్యక్షుడు చేంజ్ అవుతూనే ఉంటారు. మరి సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే నెహ్రూ యొక్క సోదరి విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్టు నెహ్రూ యొక్క సోదరి. ఇండియా నుంచి 1953లోని సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన మొట్టమొదట భారతీయ మహిళ, ఫస్ట్ ఉమెన్ ఎలక్టెడ్ ఇన్ ద జనరల్ అసెంబ్లీ, ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మొన్నటి వరకు సాధారణ సభ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఇది 2026. ఈ 2026 నెక్స్ట్ రాబోతుంది సెప్టెంబర్ నెల. కొత్తగా ఒక ఆయన అధ్యక్షుడిగా రీసెంట్గా అపాయింట్ అయ్యాడు ఇదే నెలలో. అతని పేరే ఖలాలులా రెహమాన్. మనకి ఏఆర్ రెహమాన్ ఎలా గుర్తుపెట్టుకుంటామో ఇతను కే రెహమాన్ అనే వ్యక్తి కొత్తగా ఎన్నిక అవ్వడం జరిగింది. బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి. ఏ దేశం అంటే బంగ్లాదేశ్. చూసుకోవాలి. ఖలాలులా రెహమాన్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా కే రెహమాన్. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఏఆర్ రెహమాన్కి 2009లో 2 ఆస్కర్ అవార్డులు వచ్చాయి స్లమ్ డాగ్ మూవీ చిత్రానికి. ఇతను కే రెహమాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్ 2026 సాధారణ సభకు నెక్స్ట్ సెప్టెంబర్లో జరగబోయే సాధారణ సభ సమావేశాలకు అధ్యక్షత చేపడుతున్న వ్యక్తి ఎవరంటే రెహమాన్. మరి 2025 లాస్ట్ ఏడాది 2025లోని ఈ సాధారణ సభకు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? లేడీ లేదు, జెంటు. మరి 2025లో సాధారణ సభకు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి అన్నాలినా బేర్బాక్. ఇతని పదవి ఇది ప్రజెంట్ జూన్ కాబట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మరొక 2 monthsలో ఇతని పదవి క్లోజ్ అవుతుంది. అతని పేరే అన్నాలినా బేర్బాక్. ఈయనది జర్మనీ దేశము. ఇతను ప్రజెంట్ సాధారణ సభకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రతి ఏటా సాధారణ సభ సమావేశాలు జరుగుతాయి. 1 year పీరియడ్ ఆఫ్ టైము. మరి ఇతని పదవి మరొక 2 నెలల్లో క్లోజ్ అవుతుంది కాబట్టి కొత్తగా రెహమాన్ అనే వ్యక్తి రాబోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి జనరల్ అసెంబ్లీ గురించి. ఒకసారి మనం సాధారణ సభ తాత్కాలిక సభ్య దేశాలు సరే తర్వాత మాట్లాడదాం. చూడండి ఒకసారి ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ ఇదండి సార్, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నెక్స్ట్ జరగబోతుంది 2026లోని 81వ జనరల్ అసెంబ్లీ మీటింగ్. కొత్తగా రాబోతున్న నూతన అధ్యక్షుడు ఎవరు సార్ అంటే ఇదండి ఖలాలుర్ రెహమాన్. ఏం పేరు చెప్పాము ఇక్కడ? ఖలీలుర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్లో రెహమాన్. ఇతను ఎవరంటే బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఈయన జూన్ 2026 ఇదే నెల జూన్ 2026న అధికారికంగా ఎన్నికయ్యారు. గుర్తుపెట్టుకో పేరు వెరీ ఇంపార్టెంట్. ఖలీలుల్
ఖలీలుర్ రహమాన్ రీసెంట్లీ అపాయింటెడ్ బై జనరల్ అసెంబ్లీ, ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ. ఇతను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిగా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదాన్ని ఎప్పుడే మాట్లాడాం. 2026 సెప్టెంబర్లోని ఈ సమావేశాలు అనేవి జరుగుతాయి. ఈ సమావేశాలకి ఇతను అధ్యక్షుడిగా మరొక 1 year ఉంటారు. అంటే 2028 మళ్ళీ సెప్టెంబర్కి మళ్ళీ కొత్తగా ఎవరైతే బాధ్యతలు చేపడతారో అంతవరకు ప్రెజెంట్ ఇతనే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 2027 సెప్టెంబర్ వరకు ఈయనే ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడే మనం మాట్లాడాము. ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఇక్కడ చెప్పడం జరిగింది, అన్నాలినా బేర్బాక్. జర్మనీ దేశానికి చెందిన అన్నాలినా బేర్బాక్ ప్రజెంట్ 80వ సాధారణ సభకు అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. గుర్తుపెట్టుకో, అన్నాలినా బేర్బాక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే సార్ ఇతనే ఇమేజ్లో ఉన్న వ్యక్తే. ఇతను బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి. 81వ జనరల్ అసెంబ్లీ 2026 సెప్టెంబర్ నుంచి 2027 సెప్టెంబర్ వరకు ఈ కలాలుర్ రహమాన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ ఫర్ 2026 to 2027 బంగ్లాదేశ్. ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి. సరే, ఇతనికి ముందు ఇప్పుడు మనం చెప్పాం అన్నాలినా బేర్బాక్ అని. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఐక్యరాజ్య సమితి. ఇక్కడ ఒకసారి చూడండి సార్, UN ఐక్యరాజ్య సమితి. మరి ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా భద్రతా మండలి అనేది కలదు. ఒకసారి గమనించాలి, భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. ఈ భద్రతా మండలిలోని ప్రధానంగా ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి సార్ అంటే 15 దేశాలు ఉంటాయి. ఓకేనా? భద్రతా మండలిలో ప్రధానంగా సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 15. ఇందులోని తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలు ఎప్పుడు కూడా మారం. ఆ శాశ్వత సభ్య దేశాల కోడ్ ABCFR. అంటే అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్సు, రష్యా. ఇవి ఎప్పుడు కూడా మారవు. పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్, అంటే భద్రతా మండలి. మరి తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు. ఇది మన కానిస్టేబుల్ మెయిన్స్ కలవడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు పీరియడ్ ఆఫ్ టైం అడిగాడు సార్. 2 years అని గుర్తుపెట్టుకోవాలి, 2 సంవత్సరాలు. అదే కానిస్టేబుల్ ఎగ్జామ్లోని ఈ భద్రతా మండలి తర్వాత ఆర్థిక సామాజిక మండలి ఉంది. అక్కడ క్వశ్చన్ అడిగాడు. ఆర్థిక సామాజిక మండలిలో సభ్య దేశాలు 54 ఉంటాయి. వాటి పదవీ కాలం అడిగాడు 3 సంవత్సరాలు. అంటే కానిస్టేబుల్ మొన్న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్లో 2 క్వశ్చన్లు వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 1 మీరు ప్రింట్కి వెళ్ళి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 1 పేపర్ తీసుకుంటే ఇది క్వశ్చన్ నెంబర్ 1. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు పీరియడ్ ఆఫ్ టైం 2 years. ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్, అందులో ఉన్న ఏవైతే మెంబర్షిప్ కంట్రీస్ 54 ఉన్నాయో వాటి పదవీ కాలం అడిగాడు. అదొక క్వశ్చన్. వాటి పదవీ కాలం 3 years. ఇలా 2 ప్రశ్నలు పక్కన ఇవ్వడం జరిగింది రీసెంట్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో. అయితే నాకు కావాల్సిన కరెంట్ డేటా ప్రకారం శాశ్వత సభ్య దేశాలు ఎప్పుడూ మారవు. ABCFR, అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్స్, రష్యా. మరి తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉన్నాయి. ఈ తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 years అని మనం మాట్లాడాం. మరి ప్రజెంట్ తాత్కాలిక సభ్య దేశాలు ఏమున్నాయి ఒకసారి ప్రశ్నిస్తే, ప్రజెంట్ అంటే ఇక్కడ 2026 జనవరి 1న ఒక 5 దేశాలు ఎన్నికయ్యాయి. అంటే 2026 జనవరి 1 నుంచి 2026 మొత్తం అంటే డిసెంబర్ 31 వరకు 1 year. మళ్ళీ 2027 డిసెంబర్ 31 వరకు ఒక 5 దేశాలు కొనసాగుతాయి. అంటే ఇయర్లో ఎన్నికయ్యాయి, నెక్స్ట్ ఇయర్ మొత్తం ఉంటాయి. మరి 5 దేశాలు ఏంటంటే దానికి చిన్న కోడ్ సార్. ఇప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్కి ఏం చెప్పాం? ABCFR అన్నాం. అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఇక్కడ కూడా ఈ టెంపరీ కంట్రీస్కి కూడా ఒక కోడ్ ఉంది, చిన్న కోడ్. గమనించండి. కోడ్ అంటే లైలా, సినిమా యాక్టర్ లైలా కోక బాగుంది, అనేది కోడ్. ఈ విజువల్గా చూపిస్తాను ఒకసారి. కోడింగ్ మెథడ్లో మనం మాట్లాడుకుంటే 1వది లైలా అన్నాం కాబట్టి లైబీరియా, లైబీరియా. అంటే లా అంటే లాట్వియా. సెకండ్ వన్ ఈజ్ లాట్వియా, లైబీరియా, లాట్వియా. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ ఇది కోక బాగుంది. 1వది కా అన్నాం కాబట్టి కాంగో అంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది మనం తీసుకుంటే కొరియా. 1వది కొరియా మీన్స్ కదా కొలంబియా తీసుకోండి. కొలంబియా, ఇది కాంగో.
ఏ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది బహ్రెయిన్. ఇవి రీసెంట్గా ఎన్నికయ్యాయి. ఒకటోది తీసుకుంటే లాట్వియా, ఇది లాట్వియా. ఒకటోది లైబీరియా, రెండోది లాట్వియా, మూడోది కొలంబియా, నాలుగోది కాంగో, ఐదోది బహ్రెయిన్. ఇవి ఒక 5. మరొక 5 కోడ్ చెప్తాను, ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఇవి ఒకసారి మనం చూసుకుంటే బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి సార్, 2027-28 కొత్తవి ఇచ్చాం. ఇక్కడ చూడండి, చూసుకుందాం. 2026-27 గాను ఒక 5 దేశాలు ఎన్నికయ్యాయి. మన కోడ్లో మాట్లాడాం. మరి 5 దేశాలు ఏంటి సార్ అంటే, లైలా కోకబోగ ఉంది. ఫస్ట్ వన్ తీసుకుంటే లైబీరియా. ఫస్ట్ వన్ తీసుకుంటే లైబీరియా అనేది ఇక్కడ ప్రధానంగా ఇదిగోండి సార్, లైబీరియా నెంబర్ 1 లైబీరియా. నెక్స్ట్ వన్ ఇక్కడ మాట్లాడుకుంటే లాట్వియా. లైలా అన్నాం కాబట్టి లాట్వియా. సెకండ్ వన్ తీసుకుంటే ఇదిగోండి సార్, లాట్వియా. లైలా కోకబోగ ఉంది. కో అంటే కొలంబియా, కా అంటే కాంగో. ఏ కాంగో? రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇదిగోండి సార్, కొలంబియా. గమనించాలి. ఇదిగోండి కొలంబియా, ఇదిగోండి రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇక్కడ మాట్లాడుకుంటే బా అన్నాం కాబట్టి బహ్రెయిన్ కాబట్టి ఇదిగోండి బహ్రెయిన్. ఇది కోడ్. లైలా కోకబోగ ఉంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. 2026 జనవరి 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు ఈ 2 ఇయర్స్ తాత్కాలిక సభ్య దేశాలకు కొనసాగుతున్నవి ఏంటంటే 5 దేశాల కోడ్ లైలా కోకబోగ ఉంది. ఒకటోది లైబీరియా, రెండోది లాట్వియా, మూడోది కొలంబియా, నాలుగోది కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఐదోది బహ్రెయిన్. ఇప్పుడు మరొక 5 దేశాలు చూడండి సార్. 2025 జనవరి 1న ఎన్నికయ్యాయి. 2026 ఈ ఏడాది డిసెంబర్ 31తో వాటి పదవి అయిపోతుంది. దానికి కూడా ఏంటి సార్ అంటే, ఒకసారి దీనికి కూడా పరిశీలిస్తే పాకీ పనికి, ఇక్కడ చూడండి, పాకీ పనికి పైన ఇక్కడ రాస్తాను చూసారు, కోడ్ స్ట్రైట్గా రాస్తాను. పాకీ పనికి డిగ్రీ కావాలనేది కన్స్ట్రక్షన్ వర్డ్. డిగ్రీ కావాలి స్వామి, ఇది కోడ్. 2025 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31, మరి కొద్ది రోజుల్లో ఈ దేశాలు రిమూవ్ అయిపోయి మరొక 5 దేశాలు రాబోతున్నాయి. పాకీ పనికి డిగ్రీ కావాలి స్వామి కోడ్. పాకీ అంటే పాకిస్తాను, పని అంటే పనామా, డిగ్రీలో డి ఉంది కాబట్టి డెన్మార్కు, గ్రీ ఉంది కాబట్టి గ్రీసు, స్వామి అంటే సోమాలియా. ఈ 5 దేశాల ప్లేస్లో మరొక 5 రాబోతున్నాయి. ఒకసారి చూడండి, ఇది పాకిస్తాను, పనామా ఇక్కడే క్లియర్ కనిపిస్తున్నాయి ఆ దేశాలు అనేవి. ఒకసారి గమనించండి సార్. పాకిస్తాను 2027-28 కొత్తగా రాబోతున్న దేశాలు ఇవి. వేటి ప్లేస్లో రాబోతున్నాయి అనేది ఒకసారి గమనిస్తే 2027-28. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్లైడు. ఓకే, అది ఇవ్వలేదు, ఒకసారి గమనించాలి. 2025 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఈ దేశాలు కొనసాగుతాయి. వీటి ప్లేస్లో కొత్తగా 5 దేశాలు రాబోతున్నాయి. పాకిస్తాను, పనామా, అదేవిధంగా డెన్మార్కు, గ్రీసు, సోమాలియా. వీటి ప్లేస్లో కొత్తగా 5 రాబోతున్నాయి. 5 ఇవి సార్ మనకు కనిపిస్తుంది. 2027 నుంచి 2028 పదవీ కాలానికి సేవలు అందిస్తున్న దేశాలే. ఒకటోది ఆస్ట్రియా, రెండోది కిర్గిజిస్తాన్, మూడోది పోర్చుగల్, నాలుగోది ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఐదోది జింబాబ్వే. చూసుకో, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఒక దేశం. ఒకేసారి ఒకటోది ఏంటంటే ఆస్ట్రియా, రెండోది ఏంటంటే కిర్గిజిస్తాన్, మూడోది పోర్చుగల్, నాలుగోది ట్రినిడాడ్ అండ్ టొబాగో, అదేవిధంగా జింబాబ్వే. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ ఐక్యరాజ్య సమితిలోని ప్రధానంగా చూడండి, ఇక్కడ 2027-2028 గాను 5 తాత్కాలిక సభ్య దేశాల ఎన్నిక. 5 ఏమంటే ఒకటోది ఆస్ట్రియా, ఒకటోది ఏంటి సార్ ఆస్ట్రియా, రెండోది పోర్చుగల్, మూడోది జింబాబ్వే, నాలుగోది కిర్గిజిస్తాన్, ఐదోది ట్రినిడాడ్ అండ్ టొబాగో. కోడ్ ఏంటంటే APGKT అని గుర్తుపెట్టుకోవాలి. ఒక వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా రాబోతున్నాయి, ఏ ప్లేస్లో రాబోతున్నాయి అడుగుతాడు. ఆ ఏ ప్లేస్లో రాబోతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్లేస్లో రాబోతున్నాయి అనగానే మనకు గుర్తు రావాలి ఈ ప్లేస్లో. పాకిస్తాను,
పనామా, డెన్మార్కు, గ్రీసు, సోమాలియా. ఆ ప్లేస్లో రాబోతున్న దేశాలు ఆస్ట్రియా, కిర్గిజిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా మాట్లాడేసాం. క్లియర్. సాధారణ సభకు నూతన అధ్యక్షుడు ఎన్నిక ఇప్పుడే మాట్లాడాం. 81వ సాధారణ సభకు 2026లో రాబోతున్న వ్యక్తి ఎవరంటే కే రెహమాన్ ఎన్నికవుతున్నారు. ఇతనే బంగ్లా విదేశాంగ మంత్రి అని నువ్వు గమనించాలి. ఇది మొత్తం యుఎన్ఓ మీద కరెంట్ అఫైర్స్ మొత్తం ఈజ్ ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది కేరళ ప్రభుత్వం న్యూ ప్రాజెక్టు. ఏంటి సార్ కేరళ ప్రభుత్వం న్యూ ప్రాజెక్ట్ అంటే జీరో ప్రాజెక్టు. అసలు జీరో ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదంటే కేరళ రాష్ట్రంలో ఏదైనా నేరాలకు పాల్పడినా, దోపిడీకి పాల్పడినా, అటువంటి నేరాలను, దోపిడీలను, లంచాలు తీసుకున్నప్పుడు ఆ ఎవరైతే లంచం తీసుకున్నట్లు దొరికితే అటువంటి వ్యక్తులు సెల్ ఫోన్లో కానీ వాళ్ళ పేర్లు రికార్డ్ అయితే, వాళ్ళ వాయిస్ రికార్డ్ అయినా సరే అది ప్రభుత్వ అధికారులకు చూపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధిస్తారు. ఒక 5,000 రూపాయలు బహుమతి కూడా ఇస్తారు. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ప్రాజెక్ట్ జీరో యొక్క ప్రధాన ఉద్దేశం, అసలు ప్రాజెక్ట్ జీరోని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే కేరళ. ఈ ప్రాజెక్ట్ జీరో యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే అవినీతి రహిత కేరళగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే కేరళలో పూర్తిగా అవినీతి ఉండకూడదు, అటువంటి అవినీతి రహిత కేరళగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం అని గమనించాలి. గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచాలు తీసుకున్నట్లు నీకు వీడియో క్లిప్పింగ్ దొరికితే ఆ వీడియో క్లిప్పింగ్ అనేది ప్రభుత్వానికి ఇస్తే, ఎవరైతే వీడియో క్లిప్పింగ్ తీశారో ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నట్లు ఎవరైతే తీసిన వ్యక్తి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఒక 5,000 రూపాయలు నగదు బహుమతి కూడా ప్రకటిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నమెంట్ అధికారులు లంచాలు తీసుకున్నట్లు వీడియోల ద్వారా రుజువైతే 5,000 రూపాయలు నగదు బహుమతి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకో, ప్రాజెక్ట్ జీరో అనేది ప్రధాన ఉద్దేశం. కేరళ ముఖ్యమంత్రి సతీసన్, కేరళ గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ లేదా రాజేంద్ర ఆర్లేకర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మాట్లాడుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏంటి సార్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు? రేపు జూలై 5వ తారీఖున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభం కానున్నది. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్య అతిథులు ఎవరెవరు రాబోతున్నారంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా రాబోతున్నారు, అదే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు, అదేవిధంగా తీసుకుంటే ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రాబోతున్నారు, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ రాబోతున్నారు. ప్రజెంట్ ఈజ్ మన ఎయిర్పోర్ట్ మినిస్టర్ అయిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా ఆయనే ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్డ్ అంటే నెక్స్ట్ మంత్ జూలై 5న లాంచ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేంటి సార్ అత్యవసర సేవల పరిధిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనకి పేపర్లో రావడం జరిగింది. అంటే 1971 ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవలు నిర్వహణ సంస్థ. చూడండి, 1971 ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవలు నిర్వహణ చట్టం ప్రజారక్షణ సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మనకి ప్రధానంగా అత్యవసర సేవలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. కాబట్టి 1971 ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవలు నిర్వహణ చట్టం ప్రజారక్షణ సౌకర్యాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక రకాల మౌలిక సౌకర్యాలకు మేము కల్పిస్తాము. అదేవిధంగా తీసుకుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందిస్తాము. ఫ్లైట్ లేట్ అవ్వచ్చు, లేకపోతే అటువంటి సమాచారాలను కావచ్చు, లేకపోతే అత్యవసరంగా ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా మేము ఇమీడియట్గా మేము స్పందిస్తాము అనేది వీళ్ళు చెప్పడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అత్యవసర సేవల పరిధిలో భోగాపురం విమానాశ్రయం. ది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అఫీషియలీ నేమ్డ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ప్లాన్డ్ టు బి చూడండి ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రాబోతున్నారు ఆన్ జూలై 5th 2026 చూడండి విత్ కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ షెడ్యూల్డ్ టు బి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా జూలై 8 అది జనరల్గా ఇది కమర్షియల్గా ఈ ఫ్లైట్ అనేది కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ షెడ్యూల్డ్ టు అది ఎప్పుడు నడుస్తుంది అనేది అంటే జూలై 5th ఓపెన్ చేస్తారు నరేంద్ర మోడీ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. కానీ జూలై 8 నుంచి ఇది రన్ అవుతుందని మనం గమనించాలి. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టులోని 5 కొత్త న్యాయమూర్తులు అనేది పేపర్లోకి రావడం జరిగింది సార్. ఎందుకంటే జనరల్గా సుప్రీంకోర్టు 2019 ప్రకారం తీసుకుంటే సుప్రీంకోర్టు కెపాసిటీ 33+1 అంటే 34 మంది.
సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి యాక్చువల్ సుప్రీంకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్ఏ కాలియా. ప్రజెంట్ సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అడుగుతాడు? 53వ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కోడు రాలేదు కన్నా గోవాకు సూర్య, రాలేదు కన్నా గోవాకు సూర్య, ఇది కోడ్ సార్. గోవాకు సూర్య అనేది కోడ్. రాలేదు కన్నా నగట్, రా అంటే రమణ, రమణ అంటే ఏ రమణ అంటే ఎన్వి రమణ, నూతనపాటి వెంకటరమణ. లా అంటే లలిత్, ఏ లలిత్ అంటే యుయు లలిత్, లా అంటే లలిత్, యుయు లలిత్. ఉదయ్ ఉమేష్ లలిత్. నెక్స్ట్ వన్ దా అంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడు, ధనుంజయ యశ్వంత్ చంద్రచూడు. నెక్స్ట్ వన్ కన్నా, ఏ కన్నా? సంజీవ్ కన్నా, సంజీవ్ కన్నని మనం గుర్తుపెట్టుకోవాలి, సంజీవ్ కన్నా. నెక్స్ట్ వన్ గోవా అంటే గవాయ్, ఏ గవాయ్? బిఆర్ గవాయ్, బిఆర్ గవాయ్ అంటే భూషణ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్ వన్ సూర్యకాంత్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ భారతదేశానికి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది 52, ఇది 51, ఇది 50, ఇది 49, ఇది 48. సుప్రీంకోర్టు కోడ్ సార్ ఇది. రాలేదు కన్నా గోవాకు సూర్య. భారతదేశానికి 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రమణ ఎన్వి, నూతనపాటి వెంకటరమణ. 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లలిత్ యుయు, ఉదయ్ ఉమేష్ లలిత్ అండి. 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడు. 51 కన్నా అంటే సంజీవ్ కన్నా. గోవా అంటే గోవా గవాయ్, గోవా గవాయ్, ఏ గవాయ్ అంటే భూషణ రామకృష్ణ గవాయ్, సూర్యకాంత్. ప్రజెంట్ భారతదేశానికి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. కాబట్టి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కాలియా. రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎం పతాంజలి శాస్త్రి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కోడు రాలేదు కన్నా గోవాకు సూర్య. ప్రజెంట్ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకు కావాల్సిన సుప్రీంకోర్టు అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ప్రధానంగా మనకి సుప్రీంకోర్టు మొట్టమొదట మహిళ సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళ జడ్జి ఎవరు? మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బేవి. ఫాతిమా బేవి ఫస్ట్ ఉమెన్ జడ్జి ఇన్ ద సుప్రీంకోర్టు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇంతవరకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లోని సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎలీజా ఇంఫే. తర్వాత 1950లో సుప్రీంకోర్టును ఢిల్లీకి మార్చారు. మరి మార్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కాలియా. ప్రజెంట్ ఆ సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ని మనం గమనించాలి. అయితే ఈ సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెల జీతం 2,80,000, 2,80,000. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం 2,50,000 అని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు అనగానే మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన సర్వోన్నతమైన న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు. కాబట్టి ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, దీనికి కోడ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్. కేజీ బాలకృష్ణన్ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో ఇద్దరు మాత్రమే తెలుగువారు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఎన్వి రమణ, ఇంకో వ్యక్తి ఎవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు. జస్టిస్ కోకా సుబ్బారావు, తెలుగువారు ఇద్దరు మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, ఎన్వి రమణ, జస్టిస్ కోకా సుబ్బారావుని గుర్తుపెట్టుకోండి. తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. తొలి మహిళా జడ్జి, తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బేబీ లేదా ఫాతిమా బేబీ. మరి ఇంతవరకు సుప్రీంకోర్టులో 12 మంది మహిళలు మాత్రం పనిచేశారు. ప్రజెంట్ ఇంతవరకు 12 మంది అన్నాడు. ప్రస్తుతం 2 మహిళలు సుప్రీంకోర్టులోని పనిచేస్తున్నారు. మరి 2 మహిళల్లో ఒక మహిళ పేరు ఏం పేరు సార్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోహన. గుర్తుపెట్టుకో, మోహన. ఇంకో మహిళ పేరు ఏం పేరు అడుగుతాడు సార్, నాగరత్నం. జస్టిస్ బివి నాగరత్నం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ సుప్రీంకోర్టులో కెపాసిటీ ఎంత ఉందని అడుగుతాడు, 37 + 1 38. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభంలో 1+7 ఉండేది 8. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రారంభంలో 1+7 ఉండేది, అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 న్యాయమూర్తులు 8 మంది. ప్రస్తుతం 37 + 1 ప్రజెంట్ సూర్యకాంత్ కలుపుకుంటే ఈ 37 + 1. ఈ 37లోని 2 మహిళలు ఉన్నారు.
ఇంతవరకు 12 మంది మహిళలు పనిచేశారు సుప్రీంకోర్టులో. ఇద్దరు ఎవరంటే మోహన అండ్ నాగరత్నం. ఒకసారి పరిశీలిస్తే ఒకసారి చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు. చూడండి, ఇక్కడ ప్రస్తుతం 2 మహిళలు, ఇప్పుడే మనం మాట్లాడాం, 2 మహిళలు మాత్రమే కలరు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టులోని 12 మంది మహిళలు ఎంతవరకు పనిచేశారు? 12 మంది మహిళలు. ప్రస్తుతం 2 పనిచేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే మోహన, ఇంకో వ్యక్తి ఎవరంటే బివి నాగరత్నం. 2021 ఆగస్టు 17న ఎన్వి రమణ నేతృత్వంలో కొలీజియం, ఎప్పుడు 2021లోని ఎన్వి రమణ, నూతనపాటి వెంకటరమణ నేతృత్వం కొలీజియంలో 9 పేర్లు సిఫార్సు. 2026 జస్టిస్ సూర్యకాంత్, ప్రజెంట్ భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర నేతృత్వంలో ఇతర కొలీజియం ఒక 5 పేర్లను సిఫార్సు చేశారు. 5 పేర్లు సిఫార్సు చేయబట్టే ఇక్కడ మనం మాట్లాడడం జరిగింది. ఆ 37+1 అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి 5 పేర్లు ప్రతిపాదన చేయబట్టే కాబట్టి గుర్తుపెట్టుకో. సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియంలో 5 పేర్లు సిఫార్సు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2021లో ఎన్వి రమణ నేతృత్వం, 26లో సూర్యకాంత్. నెక్స్ట్ ఇక్కడ గమనించు. దీని తర్వాత సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు. ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. 32 మంది న్యాయమూర్తుల్లో బివి నాగరత్నం మాత్రమే మహిళ. రెండో మహిళ ఎవరంటే వి మోహన ఉన్నారు. ప్రజెంట్ సుప్రీంకోర్టులో 2 మహిళలే ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు ఎన్నికయ్యారన్నాం. ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. 32 మంది న్యాయమూర్తులలో ఈ బివి నాగరత్నం ప్రజెంట్ 32+1 37. అందులో వి మోహని ఎన్నిక అయ్యారు. అసలు ఎన్నిక కానున్నారు కాదు, ఎన్నిక కూడా అయిపోవడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదండి సార్. ప్రజెంట్ దీని కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 38. పనిచేసే సామర్థ్యం తీసుకుంటే 37. మంజూరైన బలం 38, పనిచేసే సామర్థ్యం 37. మంజూరైన సంఖ్యల పెంపు. 2026లో రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల సంఖ్య 1956 సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ని జారీ చేశారు. దీని ద్వారా గరిష్టంగా మంజూరైన సంఖ్యను 4కు పెంచారు. దీంతో మొత్తం 37 మంది న్యాయమూర్తులు మరియు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారని గమనించాలి. 37 మంది న్యాయమూర్తులు మరియు ఒక ప్రధాన న్యాయమూర్తి కలరని మనం గమనించాలి. చూడండి, నెక్స్ట్ వన్, మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 2026 రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 2026లోని సుప్రీంకోర్టుకు, ఇప్పుడు ఇదే మనం మాట్లాడాము చూసుకో. 2026 జూన్ 1న భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని ఆమోదించడంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కు పెరిగింది, ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి. అదే మనం ఇక డీటెయిల్గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కంప్లీట్ డేటా మాట్లాడడం, ఆ డేటా మొత్తం ఒక స్లైడ్ రూపంలో మొత్తం మనం వివరించడం జరిగిందని నువ్వు గమనించాలి. ఇదిగోండి సార్, జస్టిస్ ప్రజెంట్ ది లిస్ట్ ఆఫ్ ది 5 జడ్జీస్ అపాయింటెడ్ 2026. మన రీసెంట్గా 5 ఎన్నికయ్యారన్నాం. అందులోని జస్టిస్ శీలనాగ్, అదేవిధంగా జస్టిస్ చంద్రశేఖర్, అదేవిధంగా సంజయ్ సచిదేవ్, అదేవిధంగా అరుణపల్లి, అదేవిధంగా ఇతర వెంకట సుబ్రమణి మోహని, ఈవిడే లేడీ. ప్రజెంట్ సుప్రీంకోర్టులో 2 మహిళలు ఉన్నారు, బివి నాగరత్నం అండ్ వెంకట సుబ్రమణి మోహన, గుర్తుపెట్టుకోవాలి, వి మోహన. కాబట్టి ప్రజెంట్ సుప్రీంకోర్టులో మహిళల సంఖ్య 2. ఓవరాల్గా 12 మంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 మొన్న అపాయింట్ అయ్యారు. 37+1 మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇది ప్రధానంగా ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో కీలకమైన అంశాలుగా మనం భావించాలి. థ్యాంక్ యూ అనండి.